హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలము 499 రూపాయలకే 1000+ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన PDF మరియు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 499 రూపీస్కే మన యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందండి. వెంటనే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఆఫర్ గురించి తెలియచేయండి. ముందుగా డెమో చూడండి. డెమో క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి జనరల్ సైన్స్ మోడల్ పేపర్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. కంప్లీట్గా జనరల్ సైన్స్కి సంబంధించినవి ఉంటాయండి. మీ అందరికీ కూడా తెలుసు, మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జనరల్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత కంప్లీట్గా పార్ట్ బిలో అయితే మనకు ఉంటుందండి. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, కోర్స్ అక్కడ తీసుకొని మోడల్ పేపర్స్ మాత్రం మన ఛానల్లో వినండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడమే మన మెయిన్ టార్గెట్ అండి. ఓకేనా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక చాలా టైం ఉంటుంది మనకు, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అందుకోసం అని చెప్పేసి మీకు 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వ్యాలిడిటీతోనైనా కోర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఓకేనా, కాబట్టి మంచి ఆఫర్ని ఉపయోగించుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం. ఇక లీనింగ్ టవర్ ఆఫ్ పీసా క్రిందకు పడకపోవడానికి కారణం ఏంటి? ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇది భూమి అయితే ఇలా ఉంటుంది, అంటే ఇట్లా కొంచెం క్రాస్కి ఇట్లా వంగినట్లుగా కనబడుతుందండి. మరి ఇలా ఉండడానికి, అలా ఉండి కిందకి పడిపోకపోవడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4, గురుత్వాకర్షణ కేంద్రం గుండా వెళ్ళే నిలువు రేఖ ఆధార వృత్తము లోపలే ఉండడం. అంటే గురుత్వాకర్షణ రేఖ ఇలా ఉంటుంది కదండి, అది ఇలా ఉంటుంది అన్నట్టు. గురుత్వాకర్షణ రేఖ ఇక్కడ ఉంటుంది. ఇది కరెక్ట్గా ఉండడమే, ఆధారంగా ఉండడమే దీనికి గల కారణము, పడిపోకుండా ఉండడానికి. ఓకే, నెక్స్ట్ వన్. లెడ్ ఆమ్ల బ్యాటరీలలో మరియు ఘటకమునందు ఉపయోగించు ఆమ్లం. లెడ్ ఆమ్ల బ్యాటరీలో అంటే ఏంటండి? సెల్స్ అండి, సెల్స్. మరి దీంట్లో ఏది ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ 2, సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఓకే, సల్ఫ్యూరిక్ ఆమ్లము. నెక్స్ట్, బిటుమినస్ బొగ్గులో కర్బన శాతం ఎంత? బిటుమినస్ బొగ్గులో కర్బన శాతము ఎంత ఉంటుందండి? కర్బన శాతము అంటే ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కూడా కాదు. క్రింది వాటిలో ఏది కూడా సరైన సమాధానము కాదు. ఓకే, నెక్స్ట్, సహజంగా లభించు మూలకాలలో అతి భారమైనది ఏది? సహజంగా లభించు మూలకాలలో అతి భారమైనది యురేనియం. ఓకేనా, యురేనియం 235 మనకు అణు రియాక్టర్లలో ఉపయోగించడం జరుగుతుంది. నేను ప్రీవియస్ క్లాస్లో లాస్ట్ మోడల్ పేపర్లో మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి అని క్వశ్చన్ అడిగానండి. సరైన సమాధానం ఏంటి? మరి చాలామంది సమాధానం ఇచ్చారు, చర్మం. ఓకేనా, చర్మం 4 kgs వరకు ఉంటుందండి. అతిపెద్ద అవయవంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్, వర్ణ పదార్థాలను సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్ వివర్ణము లేదా బ్లీచింగ్ చేయు చర్యను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, క్షయకరణము అంటారండి. ఓకేనా, క్షయకరణము అనే పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. కణ శ్వాసక్రియ ప్రక్రియలో కణములు ఉత్పత్తి చేయు వ్యర్థ పదార్థం ఏంటి? కణ శ్వాసక్రియలో కణాలు ఉత్పత్తి చేసేటువంటి వ్యర్థ పదార్థం
ఏం ఉత్పత్తి చేస్తాయండి? కార్బన్ డయాక్సైడ్ని ఉత్పత్తి చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరుగు భాగం ఏది? ఏ ప్లేస్లో జరుగుతుందండి కిరణజన్య సంయోగ క్రియ? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పత్రంలో జరుగుతుంది. ఓకేనా, పత్రము అంటే ఆకు యొక్క భాగంలో అయితే జరగడము మనము చూడవచ్చు. ఓకేనా, మరి మీ అందరికీ ఈరోజు క్వశ్చన్ అయితే అడుగుతానండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకేనా, మరి మానవ శరీర నిర్మాణంలో కణము అనేది చాలా ముఖ్యమైనది కదా. సో ఈ కణములోనే మనకు డిఎన్ఏ అనేది ఉంటుందండి. డియాక్సీ న్యూక్లిక్ ఆమ్లం అంటుంది, డిఎన్ఏ అనేది ఉంటుంది. మరి ఈ డిఎన్ఏని కనుగొన్న శాస్త్రవేత్త పేరేంటి? డిఎన్ఏని కనుగొన్న శాస్త్రవేత్త ఈ విధంగా ఉంటుందండి. డిఎన్ఏ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, పోచుల మాదిరిగా అయితే ఉంటుంది. మరి డిఎన్ఏను కనుగొన్న శాస్త్రవేత్త పేరేంటి? వీరికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. మీకు తెలిస్తే 100% కామెంట్ చేయండి, లేదా డిఎన్ఏ అని కామెంట్ చేసినా నేను ఆన్సర్ చెప్తా. ఓకే, తెలియకుంటే. నెక్స్ట్, భారతదేశంలో వరదలు, క్షామాలు సర్వసాధారణం. దీనికి మరి కారణం ఏంటి? వరదలు, క్షామాలు సర్వసాధారణం ఎందుకు వస్తాయి మరి ఇవి? ఆన్సర్ ఆప్షన్ 1, ఋతుపవనాల వర్షపాతంలో సంవత్సరానికి తేడా ఉండడమే ప్రధాన కారణం. కొన్ని సంవత్సరాలు మంచి వర్షాలు పడతాయి, ఓకేనా, అప్పుడు బాగుంటుంది. ఒకసారి బాగా విపరీతంగా పడతాయండి, సో అప్పుడు వరదలు వస్తాయి. ఒక్కోసారి అస్సలే వానలు పడవండి, అప్పుడు క్షామాలు అంటే కరువు కాటకాలు వస్తాయి. అతివృష్టి, అనావృష్టి అంటారు దీన్ని. నెక్స్ట్, క్రింది కర్మాగారాలలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. క్రింది కర్మాగారాలలో తప్పుగా ఉన్నది ఏంటండి? బొకారో అమెరికా సహకారంతో జార్ఖండ్లో నిర్మించారనేది తప్పండి. ఓకేనా, బొకారో జార్ఖండ్ సహకారంతో నిర్మించడం అనేది అమెరికా సహకారంతో అనేది తప్పు. జార్ఖండ్లో నిర్మించారు. రూర్కెలా జర్మనీ సహకారంతో, భిలాయ్ రష్యా సహకారంతో, దుర్గాపూర్ బ్రిటన్ సహకారంతో, బొకారో మరి రష్యా సహకారంతోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, కోర్ సెక్టార్ పరిశ్రమల క్రిందికి రానివి ఏవి? కోర్ సెక్టార్ పరిశ్రమల క్రిందికి రానటువంటివి ఏవి? 125 ఆన్సర్ ఆప్షన్ 3, చక్కెర రాదండి. ఓకేనా, ఎరువులు, పెట్రోలియం, కుకింగ్ బొగ్గు, న్యూస్ ప్రింట్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్, విపత్తుల నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి? రిమోట్ సెన్సింగ్ ప్రయోజనాలు విపత్తుల నిర్వహణలో. ఆప్షన్ 4 పైవన్నీ చూద్దాం. విపత్తుల దుర్బలత ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువసార్లు నియమిత కాల వ్యవధిలో చిత్రీకరిస్తుంది. భూకంప ప్రదేశాలు, వరద ప్రభావిత ప్రాంత పటాలను అందిస్తుంది. కరెక్ట్. విపత్తుకు గురయ్యే ప్రదేశాలలో ముందు జాగ్రత్త చర్యలు, ఆస్తి ప్రాణ నష్టాలను తగ్గించడానికి తగిన ప్రణాళికలను రూపొందిస్తుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు చాలా చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్, బయోడీజిల్ను ఉత్పత్తి చేసే గ్లియోకార్డియం అనే శిలీంధ్రమును ఏమని పిలుస్తారు? గ్లియోకార్డియం బయోడీజిల్ను ఉత్పత్తి చేస్తుందండి. ఇది ఏమంటారు మరి? దీన్ని మైక్రో డీజిల్ అంటారండి. ఓకేనా, మైక్రో డీజిల్. నెక్స్ట్, ప్రపంచానికి ఊపిరితిత్తుల్లాంటివి ఏంటి? ప్రపంచానికి ఊపిరితిత్తుల్లాంటివి అని వేటిని అంటాము? ఏంటండి? అడవులు. అడవులని ప్రపంచానికి ఊపిరితిత్తులు అంటాము. నెక్స్ట్ వన్, లశునంకు సంబంధించి ఏది సరైనది? లశునంకు సంబంధించి 129 ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ అండి. చూద్దాం. కాండం క్షీణించి ద్వికుంభాకారంలో ఒక చిన్న ఫలకంగా ఉండే ప్రత్యేకమైన భూగర్భ కాండము. నెక్స్ట్, కాండం ఆహార పదార్థాలను పత్రపీఠాలలో నిల్వ చేస్తాయి. కరెక్ట్. కంచుకరహిత లక్షణాల్లో రసభరితమైన పొలుసాకులు విడివిడిగా ఏర్పడి ఉంటాయి. కరెక్ట్. నెక్స్ట్ వన్, సూదుల వలె పొడవైన పరాగరేణువులు ఈ క్రింది వాటిలో ఉంటాయి. సూదుల వలె పొడవైన పరాగరేణువులు వేటిలో కనిపిస్తాయి మనకి? ఆప్షన్ 3
జోస్టీరాలో కనిపిస్తాయి. జోస్టీరా. నెక్స్ట్ వన్, కాంతి చర్య ఏ ప్రదేశంలో జరుగుతుంది? కాంతి చర్య ఏ ప్రదేశంలో జరుగుతుంది? 131 ఆన్సర్ ఆప్షన్ 4. క్లోరోఫాస్ట్లోని గ్రాన థైలకాయిడ్లో జరుగుతుంది. క్లోరోఫాస్ట్లోని గ్రాన థైలకాయిడ్లో జరుగుతుంది కాంతి చర్య. నెక్స్ట్, అమోనియాను విసర్జించే జీవి ఏది? అమోనియాను విసర్జిస్తుందండి. ఏంటది? పీత. ఓకే, పీత. నెక్స్ట్, కాండపు ఛేదనములలో కాండమునకు ఏటవాలు గాయం చేసే స్థలం ఏంటి? కాండపు ఛేదనం అంటే అంటుకట్టుడు చేస్తారు కదండి. ఇందులో కాండానికి ఏటవాలు గాయం చేసే స్థలం ఎక్కడ చేస్తారు? 133 ఆన్సర్ ఆప్షన్ 1 కనుపు క్రింద చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మొక్క నుండి నీటి నష్టం జరగకుండా చేసే హార్మోన్. మొక్క నుండి నీటి నష్టం జరగకుండా చేసే హార్మోన్ అబ్సెసిక్ ఆమ్లం. క్రింది వాటిలో రక్తం శుద్ధిపరచడంలో ఔషధంగా వినియోగించే మొక్క ఏది? ఔషధంగా వినియోగించే మొక్క 135 ఆప్షన్ 2 ఉసిరి. అన్నింటిలో ఓకేనా, అన్నింటికంటే ఎక్కువగా సి విటమిన్ ఉసిరిలోనే మనకు లభిస్తుందండి. అందుకే దీన్ని ఔషధంగా అయితే ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో మత్తు పదార్థాలను ఇచ్చే మొక్కలు ఏంటి? మత్తు పదార్థాలను ఇచ్చే మొక్క 136 ఆన్సర్ ఆప్షన్ 4 అండ్ అన్నీ కూడా కన్నాబీనస్, సటైవం గంజాయి, పేపావర్ సోమ్నిఫేరం ఓపియం, ఎరిథ్రోజైలాన్ కోకా అంటే కోకా. ఓకే, అన్నీ కూడా ఇవి మత్తు పదార్థాలకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఒక జాతి నుండి ఒకటి లేదా అనేక జాతులు ఏర్పడే జీవ పరిణామ ప్రక్రియను ఏమంటారు? 137 ఆప్షన్ 3 అండి, జాతుల ఉత్పత్తి. నెక్స్ట్, క్రింది వాటిలో పరిణామ వర్ణం ద్వారా జరగని దాన్ని గుర్తించండి. 138 ఆన్సర్ ఆప్షన్ 1 జెనెటిక్ డ్రిఫ్ట్. నెక్స్ట్, సజీవ నిర్జీవుల నిర్మాణము దీనితో మొదలవుతుంది. సజీవ నిర్జీవుల నిర్మాణం దేనితో మొదలవుతుందండి? 139 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పరమాణువు. ఓకే, పరమాణువు. నెక్స్ట్, క్రింది వాటిలో నిర్జీవ అనుఘటకాలకు సంబంధించి సరైనది ఏంటి? నిర్జీవ అనుఘటకాలకు సంబంధించి సరైనది ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఉష్ణము, ప్రోటీన్లు, నేల ఇవన్నీ కూడా నిర్జీవ అనుఘటకాలకు ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ వన్, ద్విగుణీకృత జన్యువులు అనగా ఏంటి? ద్విగుణీకృత జన్యువులు అనగా ఏంటి? సమాధానము ఆన్సర్ ఆప్షన్ 1 దగ్గర సంబంధం గల ప్రోటీన్ను సంకేతాలను నిర్దేశిస్తాయి. దగ్గర సంబంధం గల ప్రోటీన్ సంకేతాలను నిర్దేశిస్తాయి. నెక్స్ట్, నాన్ స్టిక్ వంట పాత్రలు దేనితో పూత పూయబడి ఉంటాయి? నాన్ స్టిక్ వంట పాత్రలు ఆన్సర్ ఆప్షన్ 2 పాలిటెట్రా ఫ్లోరో ఇథిలీన్. ఓకే, పాలిటెట్రా ఫ్లోరో ఇథిలీన్ అంటారు. దీన్నే టెప్లాన్ అని కూడా అంటారు. ఓకే, టెప్లాన్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది పేలుడు పదార్థము? క్రింది వాటిలో ఏది పేలుడు పదార్థము? ఏంటండి? ఆప్షన్ పొటాషియం క్లోరైడ్ అనేది పేలుడు పదార్థం. నెక్స్ట్, శిలలలోను మరియు ఖనిజాలలోనూ ఎక్కువ భాగం ఉండే మూలకం ఏది? శిలల్లోను మరియు ఖనిజాల్లోనూ ఎక్కువ భాగం ఉండే మూలకం 144 ఆప్షన్ 3 అండి, సిలికాన్ ఉంటుందండి, సిలికాన్. నెక్స్ట్, ఆల్కలాయిడ్లకు ఆవశ్యకమైన మూల పదార్థం ఏంటి? ఆల్కలాయిడ్లకు ఆవశ్యకమైన మూల పదార్థము ఆప్షన్ 3 నైట్రోజన్ అనేది చాలా చాలా ముఖ్యము. నెక్స్ట్ వన్, వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుతున్న స్థాయి యొక్క గ్రీన్ హౌస్ ప్రభావాన్ని ఏమంటారు? 146 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గ్లోబల్ వార్మింగ్ అంటారండి. గ్లోబల్ వార్మింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే భూమి వేడెక్కడము. నెక్స్ట్ వన్, సర్పగంధ మొక్కకు సంబంధించి సరైన సమాధానం. సర్పగంధ మొక్క ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీన్ని 1953లో
స్క్రిప్స్ కంపెనీ వారు మొట్టమొదట అలోపతి వైద్యంలో ఔషధంగా ఉపయోగించారు. సర్పగంధ వేర్లలో సర్పైంథైన్ అనే చర్యాశీలక రసాయనాలు కలవు. ఆధునిక వైద్యానికి పరిచయం చేసిన గుణనాథ్ సేత్, కేసి బోస్ అనేవారు ఈ మొక్కను రక్తపోటును తగ్గిస్తుందని ప్రకటించారు. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పసుపు వలన ఉపయోగం ఏంటి? పసుపు, ఓకేనా, పసుపు వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. 148 ఆన్సర్ ఆప్షన్ 3 అండ్ ఏ మరియు బి రెండు సరైనవే. చూద్దాం. పసుపు పువ్వుల రసం రుద్దితే శోభిమచ్చలు తగ్గిపోతాయి. నెక్స్ట్ వన్, పసుపు 1 చెంచా కొంచెం మిరియాల పొడి 2 పూటల పాలతో సేవించిన దగ్గు పడిశం వల్ల వచ్చిన జ్వరము తగ్గుతుంది. నెక్స్ట్ వన్, వేప మొక్కకు సంబంధించి సరైన అంశం ఏంటి? వేప. 149 ఆప్షన్ 4 ఏబిసి 3 సరైనవే. దీని యొక్క శాస్త్రీయ నామము అజాడిరక్త ఇండిక. వేప కామెరలకు మంచి ఔషధము. వేపాకు రసము తేనె చేర్చి సేవిస్తే కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చివరి క్వశ్చన్, మానవ శుక్రకణాలకు కదలికను ఇచ్చే చక్కెర పేరేంటి? ఏంటండి? ఫ్రక్టోజ్. ఈ ఫ్రక్టోజ్నే మనము ఫ్రూట్ షుగర్ అంటాము, హనీ షుగర్ అంటాము, అత్యంత తీయనైన చక్కెరలుగా వర్ణిస్తాము. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్లో కోర్స్ తీసుకున్న తర్వాత ఈ మోడల్ పేపర్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి రివిజన్గా అయితే మీకు ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.